తిరిగి వాడిలో పారిపోయి లేదా ప్లీజ్ మాకు ఎదురు నిలబడు. ప్రాణాలతో బయటికి వెళ్ళలేదు. ఇది మా ఏరియా. ఇక్కడ అడుగు అడుగున రాము. నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్ళలేవు. ప్రపంచానికి వెలిగించే సూర్యుడు
ఇచ్చేయండి. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు సంజన? ఆ బయట నన్ను కిడ్నాప్ చేశారు. ఏంటి కిడ్నాప్ చేశారు? మరి ఎలా తప్పించుకొని వచ్చావు? మా మామయ్య వచ్చి నన్ను రక్షించాడు. లేదంటే ఈ రోజు నేను ప్రాణంతోనే ఉండేదాన్ని కాదు. ఆ భైరవ్ సింగ్ స్థావరం నువ్వు చూసావా? ఆ స్థావరంలో నేను చాలా ఉన్నాను. మరి ఎలా తప్పించుకొని వచ్చావు? ఆ స్థావరానికి మళ్ళా నువ్వు వెళ్ళు. హలో ఏసీపీ సార్, ఏంటి నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారా లేదా ఈ 6 నెలల్లో ఎవరినైనా తగులుకున్నారా? ఏ పిచ్చిపట్టు, నువ్వు నా ప్రాణం ప్రాణాలు వదిలేసి నేను ఎలా బతుకుతాననుకున్నా? నీకోసం ఆ భైరవ్ సింగ్ స్థావరానికి ఏంటి ఆ యమలోకానికైనా వెళ్ళొస్తాను. నా సంగమ మనసు నాకు తెలుసు. నరసింహ, నాకు పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. ఆ పిచ్చా పట్టిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూద్దామా? ఇది డాక్టర్ వల్ల నయమయ్యే పిచ్చి కాదు. నాకు అలాగే అనిపిస్తుంది. నిన్ను చూడాలని, నీతో ప్రతి క్షణం ఈ రెండింటికి మధ్య మన ఇద్దరు సమస్యలు ఒకటే పరిష్కార మార్గం. పెళ్లి చేసుకోవడమే పరిష్కార మార్గం. పూల జల్లు అది ఎల్లు తల్లు బాణాలు ఎండి ఎల్లు మళ్ళీ చెప్పదిల్లా మళ్ళీ ఎల్లు మంచి తెలికల్లా ఒళ్ళకొస్తే వయ్యారాలు ఇళ్ళకొస్తే సంసారాలు పగలే తారలు ఎండి ఎల్లు బుళ్ళు పూల జల్లు మళ్ళీ ఎల్లు తల్లు బాణాలు ఎండి ఎల్లు మళ్ళీ చెప్పదిల్లా మళ్ళీ ఎల్లు మంచి తెలికల్లా నచ్చే వయసులిది చెల్లి సొగసులిది దొరికాయి దూరగా కలిసొచ్చే పిచ్చి మనసులిది అతి మనసులిది కలిసాయి కమ్మగా మొగుడికి నచ్చు కన్నె మొక్కల్లే పిచ్చు తన గడినంతు తావి కట్టాక చూడవచ్చు ప్రేమించుకుంటే వేళ పాడాలేనే దేవుడే ఏనే దేవుడు ఎండి ఎల్లు మళ్ళీ చెప్పదిల్లా మళ్ళీ ఎల్లు మంచి తెలికల్లా ఎందుకు పూల చల్లు మళ్ళీ ఎందుకు బాణగిలు
ప్రేమ అనేది ఆకాశం అంత ఎత్తైనది, భూమి అంత విశాలమైనది. కానీ అంతా ఇంతని చూపడం ఎంత ప్రేమ ఉందో నా శరీర కార్యపద్ధతి రక్త పుట్టడిగిన నా పేరే చెబుతాయి. సంజన కోసం ప్రాణాలు ఇస్తాను, అవసరమైతే ప్రాణాలు తీస్తా. నువ్వు మాట్లాడుతుండేందో నాకు అర్థం కాలేదు అజయ్. ఇందులో అర్థం కాబట్టి అనుకున్న నరసింహ, సంజన జీవితం నుంచి తప్పుకో. నువ్వు తప్పుకోకపోతే నేను తప్పిస్తా. అటు తప్పుకోవడం చేత కాదు. నువ్వు సంజన జీవితం నుంచి కాదు తప్పుకోకపోతే ఈ లోకం నుంచి నిన్ను శాశ్వతంగా తప్పిస్తా. చూడదే ప్రేమ అనేది రెండు హృదయాల స్పందన, రెండు మనసుల కలయిక. ఆ రెండు కలబోసి విరబూస్తేనే ప్రేమ. అలాంటి ప్రేమను విడదీయదు, ఎవరి వల్ల కాదు. అలాగా పోనీ నీ ప్రేమ ఖరీదు ఎంత చెప్తావా? ప్రేమ ఖరీదు ప్రేమ అనేది వెళ్ళగట్టలేదు. ఇంతవరకు ఎవరు వెళ్ళగట్టలేదు. ఇది అంత గాఢమైన ప్రేమ అన్నమాట. లైలా మజరు, పార్వతీ దేవదాసు, సలీమార్ గారికి మీరందరికన్నా గొప్పది మా ప్రేమ. ప్రేమలు చివరకు సమాధులుగా మిగిలిపోయాయి. నీ ప్రేమ కూడా చివరకు సమాధిగా మిగిలిపోతుంది. ఆఖరిసారిగా చెబుతున్నాను, సంజన జీవితం నుంచి తప్పుకో. నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, మర్యాదగా మా పెళ్లికి ఒప్పుకొని పెద్ద మనసు పెళ్లి చేసి అక్షతలు వేసి దీవించు. హేయ్! హేయ్! నన్ను మూర్ఖులు చెయ్యకు. నేను పీల్చే గాలి నడుగు, నేను తినే తిండి నడుగు, నేను తాగే నీరు నడుగు. నేను బతికేది నా సంజన కోసం. అలాంటి సంజనాలు నీకిచ్చి పెళ్లి చేసి ఈ చేతులతో అక్షంతలు ఏమంటావా? కావాలంటే నా గుండె నడుగు, నీ చేతికి ఆనందంగా ఇస్తా. అంతేకాని ఇంకొక్కసారి సంజన అడిగితే నీ కంటలో నరాలు చెక్కొచ్చి నా చూపు లేసులుగా వాడుకుంటా. తెగ రెచ్చిపోతున్నాడు. మర్యాదగా మా పెళ్లికి ఒప్పుకోవాలని ఎదురు తిరిగితే నిన్ను తప్పి నీ చేతికి నిప్పి పెట్టి ఆ చిత్తి తిట్టు నా సంజనతో 7 అడుగులు నడుస్తాను. ఇప్పటి వరకు నాకు నరసింహాలే చూశాను. ఒకే నరసింహాలే. అతమడుగు వాగులు నా అత్త కూతురిలా కదలిరా ఊర్వశి, ఓ సోసి పిల్ల కోడి పెట్టలా, వయ్యారి పావురాయి పెట్టలా, ఒదిగిపో మేనక బంగారు తొక్కుడు లడ్డులా, బంగారు బాతుగుడ్డులా, ఇలా ఇలా ఇలా. శేపులన్నీ నా పథకాల, అప్సర బాల నా సెప్సిన కాల, సిక్కు వీధి చిందుతో కాల, అడుగు పోయి 10 రోగాలు ఎదురుపోయి అన్నదే తారక మంత్రం. శేపులన్నీ నాకు దక్కాల,
మంత్రం జాబితా చెప్పనా మాధురి, రేపు మన సరుకును డెలివరీ ఇవ్వాలి. మన వాళ్ళతో చెప్పు. ఈసారి సరుకుడు ఇవ్వడం చాలా కష్టం బాస్. కొత్తగా తినేసి అసలు వదలలేదు. ఎలాంటి వాడినైనా మన దారిలోకి తెచ్చుకోవటం మనకేమి కొత్త కాదు కదా. ఆ ఏసీపీ నరసింహ దేనికి లొంగడు బాస్, చాలా కష్టం. ప్రతి ఒక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. వాడి వీక్నెస్ ఏంటో కనుక్కో. అలాగే బాస్. మామయ్య మామయ్య మామయ్య, ఏంటి నువ్వు చేసిన పని? నాకు మాట ఇచ్చి మళ్ళీ తాగొచ్చావా? ఆ నరసింహ గారిని ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? 2 సంవత్సరాల నుండి నరసింహను ప్రేమిస్తున్నాను మామయ్య. మరి నేను నీ మీద 20 సంవత్సరాలు ఆశ పెట్టుకున్నాను. నీకు నువ్వుగా ఊహించుకుంటే నేనేం చేయలేను మామయ్య. నేను నరసింహానే ప్రేమిస్తున్నాను. నీ పైన నాకు అలాంటి ఉద్దేశం ఏనాడు కలగలేదు. నాకున్నాయే. నువ్వు నా కోసం పుట్టావని, నేనే నీ కోసం పుట్టానని నా గుండెలో నీకొక గుడి కట్టించి ఆ గుడిలో నిన్ను ఒక దేవతగా ఆరాధిస్తున్నాను. ఏనాడో నా మనసు నరసింహకి ఇచ్చేశాను మామయ్య. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ఏనాడో నాకు చెప్పావా? చెప్పకుంటే నాకెలా తెలుస్తుంది? పోనీ ఇప్పుడు చెప్పమంటావా? ఐ లవ్ యూ సంజన, ఐ లవ్ యూ. చాలా ఇంకా దిక్కులు పెక్కడి లేదు చెప్పమంటావా? ఐ లవ్ యూ సంజన, ఐ లవ్ యూ. మామయ్య, నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నాకు నరసింహ మీద అంతే ప్రేమ ఉంది మామయ్య. ఏయ్! దెబ్బ తగిలిందా? నీ చెంప మీద దెబ్బ తగిలితే నా మనసు ఎంతలా బాధపడింది. నా మనసే కాదు, నాలో ఉన్న ప్రతి అవయవాన్ని అడిగినా, నాలో దాగి ఉన్న ప్రతి నరాన్ని అడిగినా, నాలో ప్రవహించే ప్రతి రక్తపొడి నీ పేరే చెబుతాయి. నీ ప్రేమ కోసమే పరితపిస్తాయి. ఒకే ఒక్కసారి చెప్పు సంజన, ఒకే ఒక్కసారి చెప్పు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ఒకే ఒక్కసారి చెప్పు సంజన, ఒక్కసారి చెప్పు. ఏమి తప్పు చేశానే ఇంత శిక్ష వేశానే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను నీ దూరం వేరు చెయ్యదన్నానే. నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే. వేడుకంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నేర్చున్నాడు నా బుజ్జి తల్లి నా కోసం ఇక
కమిగిలాయి కన్నీళ్ళు ఓ బుజ్జి తల్లి ఎన్నిసార్లు చెప్పినా నీ మూర్ఖత్వాన్ని వదలవు మామయ్య. నేను నరసింహానే ప్రేమిస్తున్నాను, నిన్ను ప్రేమించట్లేదు. ఓకే, వాడంటే నీకంత ప్రేమ, నా మీద ప్రేమ లేదన్నమాట. వాడి మీద ప్రేమ నీ హృదయం నిండా నింపుకున్నావు, కానీ నీ హృదయంలో నాకు స్థానం లేదన్నావు. ఓకే, ఆ హృదయం ఏదో వాడికిచ్చి నీ శరీరాన్ని నౌకివ్వవే. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? మావైన మాట ఆశ్చర్యంగా ఉంది కదా. నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు, నాకు చాలా బాధగా ఉంది. చూడు తండ్రి, నువ్వు సాపెక్కి దిగి 5 సంవత్సరాలైనా నీ అందానికి అరిసిగి తగలకుండా ఇంత ఫ్రెష్ గా ఉంటుంది. ఏ నాటికైనా మన ఇద్దరం పెళ్లి చేసుకుని మొదటి రాత్రి నీ ఒంటి మీద నూలు పోగు లేకుండా తీసేసి నీ అందాన్ని నా కళ్ళతో కనివి తీరా అనుభవించాలన్న ఆశ. కానీ నా ఆశలను ఆడి ఆశలు చేస్తుంటే ఆగలేకపోతున్నానే. మామయ్య ఆగు. పశువులు ప్రవర్తించడానికి నీకు సిగ్గుగా లేదా? నన్ను పశువుగా మార్చింది నేనే. అబ్బబ్బబ్బ. రోజు పక్కన పెట్టుకొని ఏమీ చేయకుండా ఏమీ చేయకుండా ఉన్నానంటే నేను ఒక మూర్ఖునవుతాను. వచ్చి పడుకో. ఆగు. ఇన్నాళ్ళు నిన్ను ఒక దేవునిగా భావించాను. దేవుడివి కాదు, పిశాచుడివి. ఇన్నాళ్ళు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా నువ్వు? ఆ శ్రమ నీకు అక్కర్లేదు మామయ్య. రా, నన్ను తనే తీరు అనుభవించు. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఇన్ని రోజులు నేను ఒక దేవుడిగా భావించాను. నా తండ్రిని, నా తల్లిని నేను చూసుకున్నాను. నాకు నీ పైన ఎలాంటి ఉద్దేశం ఉందని ఏ రోజు అనుకోలేదు మామయ్య. రా, నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. రా, వచ్చిన శరీరాన్ని అనుభవించు. నీకు శరీరం ఏంటి, నా ప్రాణమైన సంతోషంగా అర్పిస్తాను. సారీ, నువ్వు నాకు దక్కకుండా పోతున్నావు అన్న బాధతో ఫూలిష్గా ప్రవర్తించాను. ఐఎమ్ వెరీ సారీ సంజన, వెరీ సారీ. లేదు మామయ్య, ఇందులో నా తప్పు కూడా ఉంది. నీ ప్రేమను అర్థం చేసుకోకుండా నేను నరసింహన్ ప్రేమించాను. నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో నాకు నరసింహ మీద అంతే ప్రేమ ఉంది మామయ్య. కానీ నీ ప్రేమ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నీకోసం నేను ఏదైనా వదిలేస్తాను మామయ్య. లేదు సంగన,
నువ్వు నరసింహనే పెళ్లి చేసుకో. నువ్వు సుఖ సంతోషాలతో ఉండటమే నాకు కావాలి. మావయ్య 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 6వ తారీఖున పదాంబడిపడి గ్రామంలో సింహం ఈ నాటకాన్ని చేపట్టాలని కోరుతున్నాం. అందుకనప్పుడు చెప్పమా తీసే అవతల ఏడో సెట్టింగ్ పెట్టాడు చెప్పండి ఎక్కడ చదువుతారు. హలో అజయ్, మేము కబురు పెట్టినారని వాడిని ఏంటి మమ్మల్ని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు? మా దగ్గర పని చేయడానికి ఇష్టపడే వచ్చావా? ఈ అజయ్ ఎవరి దగ్గర పని చేయడురా. పని ఏంటో చెప్పండి. ఏ పని చేసినా 50-50. ఓకే, అలాగే ఏ పని చేసినా 50-50 తీసుకుందాం. నీలాంటి వాడి కోసమే మేము ఇన్నాళ్ళు ఎదురు చూస్తుంది. ఏమి చెయ్యమంటారు? మటన్లు చేయమంటారా? మానవంగాలు చేయమంటారా? పాములు వేయమంటారా? కోకుడీలు చేయమంటారా? నేను ఏకైనా సిద్ధమే. నాకు జీవితం మీద విరక్తి కలిగింది. నీ మనసేం బాగున్నట్లేదు అజయ్. మొత్తానికి మా గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకో. రేపు కలుద్దాం. మాధురి, ఈ అజయ్ మన గెస్ట్. అతనికి ఏం కావాలో దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకో. అలాగే బాస్. ఏం గురు, ఏం తీసుకుంటావు? నువ్వే కావాలి. పాట పాడద్దు, నన్ను అలరించు. మళ్ళీ వచ్చుకున్నామిలా నవ్వు నవ్వుతుంటే చాలు అలా. మళ్ళీ వచ్చుకున్నామిలా నువ్వు నవ్వుతుంటే చాలు అలా.
నిమిషం నీ ఊహలే ఊపిరిగా ఉన్నా సరే నిన్ను చూస్తే మాట రాదు ఎందుకే నచ్చింది ఒంటరిగా ఉన్నానని మనసుపై నీ మాటలే కలుపుకుంటే సిగ్గుపుంచి ఇంటి వారిని ఎన్నెన్నో జన్మలు వేచిన ఇప్పుడే నీ సన్నిధి చేరిన నీ కౌగిలిలోనే అదిరినా నాలో ఏదో చిగురించే ప్రేమకి అది నేను సంగమా మండి మండి వచ్చుకున్నాను నువ్వు నవ్వుతుంటే చాలు అలా నిన్ను కొండమీద చంద్రుడిలా తుంగి తుంగి నన్ను చూడగలా మనసారా రమ్మని నన్ను పిలిచే స్వర్గమా ఇది నిజమా నిజమా నువ్వే నా సొంతమా ఖాళీ లేదు ఖాళీ లేదు స్వాగతం. ఏంటి బాస్ కబురు పెట్టావు రమ్మని? మీతో మళ్ళీ పని పడింది మిత్రమా. మాతో పని ఎంపీని లేపాలా లేక ఎంపీని లేపాలా చెప్పు. ఒక ఎద్దు తీసుకొని వస్తుంది. మీ సంగతి తెలిసేదా మిత్రమా? ఈ డీల్ మీకు అప్పగిచ్చింది. ఇంతకీ ఎవరు లేపేయాలి? తీయాలా, కాలు తీయాలా, లేక తలే తీయాలా? సీఎం లేపేయాలి. శాంతి లేపేయాలి. రాత్రి హోమ్ మినిస్టర్ దగ్గరికి వచ్చి సీఎం లేపేస్తే 100 కోట్లు ఇస్తానన్నాడు. ఈ డీల్కి నేను ఒప్పుకున్నాను. మీరు సీఎం లేపేస్తే 50-50 చేసుకుందాం. దాని మాత్రం పక్కాగా పడవాలి. మేము మిస్ కాకూడదు. ఒక్కసారి ఆడినట్టే తెచ్చి గీస్తే ఎవరైనా సరే సావటమే కానీ బయటికి బయటపడలేదు. వైదికంగా నేను చూసుకుంటాను, ప్రాక్టికల్గా మీరు చూసుకుంటారు. అడ్వాన్స్ 10 కోట్లు పట్టుకెళ్ళండి. పని పూర్తి కాగానే నా బ్యాలెన్స్ పట్టుకెళ్ళండి. ఏ తమ్ముడు, ఈ పని ఏమైంది? కాకపోతే కొంచెం మొండికేసాడు అన్నయ్య. సంతకం పెట్టనని మనకు కావాల్సింది వాడి వేలు కాబట్టి వాడి వేలు నరుకొచ్చి సంతకం పెట్టి తీసుకొచ్చా. యుగో పేపర్స్. తమ్ముడు శబాష్, అన్నది లెక్క తమ్ముళ్ళు అనిపించారు. రేపు మనం ఎగుమతి చేస్తున్న ఏనుగు దంతాలు, గంధపు చెక్కలు, గంజాయి ఆకులు, పులి చర్మాలు ఎవడి కంట పడకుండా సిటీని దాటించాలి. మీరిద్దరు చెరొక వైపు వెళ్ళి ఎవడు అడ్డొచ్చినా అడ్డంగా నరికి ఆ సరుకులు క్షేమంగా. అలాగే అన్నయ్య. అడ్వాన్స్ తీసుకున్నా పార్ట్నర్. మరి మిత్రమా, తీసుకున్నావు, మజా చేసుకొని వెళ్ళు. కొత్త పిట్ట మన క్యాంపులో చేరింది.
ఎంజాయ్ చేసుకో. మజా చేసుకొని వెళ్ళు. ఏ సంజన, ఏ సంజన, come on. Thank you.
డైరెక్టర్ గారు వర్షం ఎక్కువ అవుతుంది చూడండి సార్. పాటలు ఉంటే ముందు పెట్టే తర్వాత రారాసింహ రా, నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను నీకోసమే చూస్తున్నారా? మా చేతుల్లో చావడానికే నీ కోరిక తప్పకుండా తీరుస్తాం. చావాలని ఈ సమయం చూస్తేనే భయపడుతుంది. మీలాంటి వాళ్ళని చంపటం కాదు. రే సింహ, ఇది మా ఏరియా, నన్ను చంపడం కాదు కదా, టచ్ కూడా చేయలేదు. టచ్ చేసి చూడు, ఆ పవర్ ఏంటో తెలుస్తుంది. ఏరియా ఎవరన్నది కాదురా, ఎవరికి ఎంత దమ్మున్నదన్నది ముఖ్యం. నీ దమ్ముని దుమ్ములేపి నీ తలతో ఫుట్బాల్ ఆడతారా? నీ విక్రమ్ సింగ్, విక్రమ్ సింగ్ పులితాట తీసిపోతాట, మొదలు పెట్టగా చచ్చిపోతావు. పసితనంలో తల్లి పాలు తాగి పెరిగినాడు కాదు, పులి పాలు తాగి సింహం జూలుతో ఆటలాడినవాడిని. మర్యాదగా వచ్చే పని ఏంటో చెప్పు. మీరు చేస్తున్న చీకటి వ్యాపారాలు ఈ రోజుతో ఆపాలి. ఆపకపోతే ఊపిరి ఆగిపోతుంది. ఊపిరి తెస్తాను కానీ భయపడి బెదిరిపోవడానికి నేనేమైనా జేబులు కొట్టుకొని తిరిగి చిల్లరోడు ఈ మాఫియా సామ్రాజ్యానికి రాజు. రాజు భైరవ్ సింగ్ తమ్ముడు విక్రమ్ సింగ్ ని నాతో పెట్టుకుంటే పెట్టే చోటు తెలీదు, ఉంటే పొలం తెలీదు, చచ్చిపోతావు. విక్రమ్ సింగ్ రాజు అప్పటికప్పుడే చంపుతాడు, భగవంతుడు పాపం పడినప్పుడు చంపుతాడు. ఈ సినిమా తప్పు చేస్తే చంపుతాడు. ఈ సినిమా కంటపడకుండా 100 తప్పించే అతికిపోతాం. కానీ ఈ సినిమా ఎదురుపడి ఒక్క తప్పు చేసినా దారుణంగా చేస్తావు. ఈ దుమ్ము దుమ్ముగా వదిలేస్తా. మా స్థానంలో అడుగు పెట్టమంటే ఆ ఎముడికి తాంబూలం ఇచ్చే నీ చావు నువ్వే ఆవరించుకున్నట్టే. రేపు మా సరుకుని ఎగుమతి చేస్తున్నావు. నీకు దమ్ముంటే దాన్ని ఆపుకో, చూద్దాం. విక్రమ్ సింగ్, ఈ సినిమా మాట కాదని మీరు చేస్తున్న చీకటి వ్యాపారాలు కొనసాగిస్తే రేపు మీ చిక్కటి రక్తం నుంచి సూర్యుడు కయ్యానికైనా బియ్యానికైనా సమోద్యం ఉండాలరా. నేర్చుకున్నావు నీ దమ్మేంటో నా దమ్మేంటో, కానీ ఇక్కడ కాదు. రేపు ఊరి నడిబొట్టులో తెలుసుకున్నావు నీ దమ్మేంటో నా దమ్మేంటో. పొలంతో వస్తావా, పొలంతో వస్తావా? నిద్రలేపారు నీ గురించి ఆ రక్తంతో మా అన్న రాత్రి శాంతింపజేస్తా. బతుకో ఏడి పొడిగే సింహ